హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, ఇవాళ నా లాస్ట్ వర్కింగ్ డే అనమాట. సో నేను లాస్ట్ వర్కింగ్ డే కదా, వ్లాగ్ చేద్దాము, నాకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి జస్ట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఇక్కడ వర్క్ చేశాను. జస్ట్ 5 months కోసం జాయిన్ అయ్యాను. దానేటప్పుడు తెలియదు 5 months అని చెప్పి, బట్ స్టిల్ కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్ వర్కింగ్ డే కదా. నా ఫ్రెండ్ అయితే 2 months ముందే మానేసింది. నేను ఒక్కదాన్నే ఇంకా వ్లాగ్ చేద్దాం, నాకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి నేను వ్లాగ్ చేస్తున్నాను. సో నిన్న కూడా వ్లాగ్ చేశాను. ఇవాళ ఆఫీస్కి వెళ్ళి జస్ట్ ల్యాప్టాప్ సబ్మిట్ చేసి వచ్చేస్తాను కాబట్టి నిన్న వ్లాగ్ చేశాను. అండ్ ఇవాళ ల్యాప్టాప్ సబ్మిషన్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ వ్లాగ్ అనమాట. అందుకే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇంకా నేను ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇది నా లాస్ట్ వర్కింగ్ డేకి ముందు రోజు అనమాట. ఎలాగో లాస్ట్ వర్కింగ్ డే మనం ఏం చేయం కదా, జస్ట్ ల్యాప్టాప్ సబ్మిట్ చేస్తాం కాబట్టి నేను ముందు రోజు వ్లాగింగ్ చేశాను. అది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా లాగిన్ అయితే అయిపోయాను. ఇది నా ప్లేస్. సో ఈ ప్లేస్ని కూడా నేను మిస్ అవుతాను, అందుకే ఇంకా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. వెళ్ళగానే నేను ఇంకా అంటే ఆ ముందు రోజు లీవ్లో ఉన్నాను ఒక 2 days. సో వెళ్ళగానే ఆ మెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను చేసే పని మెయిల్స్ చెక్ చేసుకోవడము. ఏమైనా వర్క్ వచ్చిందేమో అది అంటే దాని ఎమర్జెన్సీని బట్టి మనము చేయాలి ఫాస్ట్గా. సో అదనమాట చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా ఆ రోజు మా కొలీగ్స్ వచ్చారు, కానీ వాళ్ళు డిఫరెంట్ ప్లేస్లో కూర్చుంటారు కాబట్టి ఇంకా నేను ఇటు సైడ్ కూర్చున్నాను. ఇంకా నా వర్క్ చేసుకుంటున్నాను. ఆ లోపు లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్లోకి అయితే నేను త్వరగా వచ్చేసాను అనమాట. చాలా ఆకలిస్తుందని చెప్పి నేను 1కే వెళ్ళిపోయాను లంచ్కి. మా కొలీగ్స్ 1:30కి వస్తామన్నారు. ఇంకా నేనైతే లంచ్ కానిచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకోవడమే, దాని తప్ప మనం ఇంకేం చెయ్యము. ఎలాగో లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి నాకేం పెద్దగా వర్క్ లేదు. సో జస్ట్ కూర్చొని అలా అందరినీ మాట్లాడిస్తూ అలా టైం పాస్ చేశాను అనమాట. నేను ఆ డే అంతా కూడా పెద్దగా వర్క్ చేయలేదు, బికాస్ లాస్ట్ డే కదా. అంటే నాకేం వర్క్ కూడా లేదులేండి, ఏం వర్క్ అసైన్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఖాళీనే. ఇంకా కొలీగ్స్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేశాను. Sun hitting my shades. Oh yeah. Riding low and slow. This vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. Streets, we count every blessing. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైం అయిపోయింది. అందరూ టీ కాఫీ ఇంకా స్నాక్స్ తినడానికి క్యాఫెటేరియాకి వెళ్ళారు. నేను మాత్రం వాకింగ్కి వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా. ఎప్పుడైనా ఆకలిస్తే మాత్రమే నేను క్యాఫెటేరియాకి వెళ్తాను తినడానికి, లేకపోతే ఏదో ఒకటి తెచ్చుకుంటా కాబట్టి అదే తినేస్తాను. అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట మా ఆఫీస్లో. ఇంకా ఆఫీస్ టెక్ పార్క్లో ఉంటుంది కాబట్టి మంచిగా ఈవినింగ్ పూట వాకింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 rounds వేసి ఇక్కడ కూర్చుంటాను. లోపల సెంట్రల్ ఏసీ వల్ల సఫకేటింగ్ ఫీలింగ్ వస్తుంది కదా, ఇక్కడ కూర్చుంటే ఇంకా చల్లగా వస్తుంది కాబట్టి కాసేపు అలా టైం పాస్ చేస్తాను అనమాట రెగ్యులర్గా. సో రేపటి నుంచి వాళ్ళు ఇవన్నీ మిస్ అవుతాను కదా అని చెప్పి నేను అవన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తే అక్కడ మళ్ళీ కొత్త మెమరీస్ వస్తాయిలేండి, బట్ స్టిల్ పాత మెమరీస్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి కదా. సో నేను ఆ టైపే, అందుకే కొన్ని క్లిప్స్ అన్ని గ్యాదర్ చేస్తున్నాను అనమాట. నాకు లాస్ట్ వర్కింగ్ డే మెమరబుల్గా ఉండాలి అని చెప్పి ఇంకా మళ్ళీ అయితే వచ్చేసాను ఆ ప్లేస్కి. పెద్దగా వర్క్ ఏం లేదు, కాకపోతే అలా టైం పాస్ చేస్తున్నా అంతే. Sun hitting my shades. Oh yeah. Riding low and slow. This vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about sing.
యూజువల్గా నేనైతే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినను. కాకపోతే ఇంతకుముందు ఉన్న కంపెనీలో నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఎప్పుడు ఫ్రైడే బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఎప్పుడు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినలేదు. ఇంక ఇవాళ లాస్ట్ డే కదా, ఐ వాంటెడ్ టు గివ్ ట్రీట్ టు మై సెల్ఫ్ అనిపించింది నాకు. ఇంకా అందుకే నేనైతే మేఫీల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తాను. ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. నాలాగా తినే వాళ్ళు ఇద్దరు తినచ్చు. కాకపోతే నేను ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. ఈ మధ్య మేఫీల్లో బాక్స్ బిర్యానీ అని చెప్పి కొత్తగా వచ్చింది కదా, సో అందుకే ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ ఏమంతా లేదు, దీనికంటే నార్మల్ బిర్యానీయే బాగుంటుంది అనిపించింది. బట్ టేస్ట్ వైజ్ ఓకే. సో నేను ఇంక అంత బాక్స్ తినలేను కాబట్టి సగం తిన్నాను. మా ఆఫీస్లో కోక్ మిషన్ ఉంటుంది. సో కోకు, స్ప్రైట్ ఇలా మనకు కూల్ డ్రింక్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో మంచిగా ఒక గ్లాస్ తీసుకొచ్చుకున్నాను. మామూలుగా ఎప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా మాకు కోక్ కష్టమయ్యేది, ఎందుకంటే అక్కడ దొరకదు, ప్లస్ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఈసారి అయితే మంచిగా ఇక్కడే ఉంది కాబట్టి మంచిగా బిర్యానీ అండ్ కోక్ ఎంజాయ్ చేశాను. అండ్ లాస్ట్లో సగం మిగిలిపోయి ఉంటే అక్కడే మన క్లీనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుంటారు ఇచ్చామంటే. అంటే వేస్ట్గా పడేయడం కంటే కూడా ఎవరో ఒకరు తింటారు కదా, సో అందుకే నేను ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను మిగిలిపోతే మాత్రం ఇలా ఆర్డర్ చేసినప్పుడు. అండ్ ఏంటి ఒక్కటే తింటున్నాం, మీ కొలీగ్స్ ఎవరికి అనిపించట్లేదు అని అడగకండి. ఎందుకంటే మా కొలీగ్స్ 9 o'clock వెళ్తారు డిన్నర్కి, 9:30 లాగౌట్ కాబట్టి నాకు ఆకలి వేస్తుంది. నేను 7:30, 8 అంతా నా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటాను. ఎర్లీ డిన్నర్ చేస్తాను, ఎందుకంటే అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను కదా, సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఎర్లీ డిన్నర్. ఇంకా నేను తినేసి అక్కడే ఒక 2 rounds వాక్ చేసేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాను అనమాట నా ప్లేస్కి. ఇంకా రేపటి నుంచి ఇలా డిన్నర్ టైమింగ్కి పరిగెత్తే పని అంతా ఏమి ఉండదు, ఇంట్లోనే ఉంటాం కాబట్టి ప్రశాంతంగా నచ్చింది చేసుకొని తినచ్చు. అండ్ ఫుడ్ అయితే మా క్యాఫెటేరియాలో అస్సలు బాగోదు, ఇంకా అందుకే నేను పెద్దగా ఎప్పుడు కొనుక్కొని తినను. ఇంకా అయిపోయింది టైం అయితే, ఇంకొక 1 hour నా లాగౌట్. ఇంకా మా కొలీగ్స్ అందరూ వచ్చి మాట్లాడించి వెళ్తూ ఉన్నారనమాట. అంటే అందరినీ క్యాప్చర్ చేయలేదు నేను, ఎందుకంటే కొంతమందికి కెమెరా షై ఉంటుంది, కొంతమందికి కంఫర్టబుల్ ఉండదు. అందుకే ఎప్పుడు నేను నా కొలీగ్స్ ఎవరిని చూపించాను. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ అప్పుడే ఇంక్లూడ్ చేస్తాను. అండ్ నాకు వాళ్ళతో కంఫర్ట్ ఉంటేనే ఇంక్లూడ్ చేస్తాను. కొంతమందికి ఇష్టం ఉండదు, అలాంటప్పుడు మనం వాళ్ళని ఇంక్లూడ్ చేసి, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే అందరికీ నచ్చదు కదా, సో అందుకే నేను ఎవరిని ఇంక్లూడ్ చేయను. అండ్ చాలామందికి నాకు ఛానల్ ఉన్నట్టు కూడా తెలియదు, నార్మల్గా మాట్లాడతాను అంతే నేను. అండ్ ఫైనల్గా లాగౌట్ అయితే అయిపోయింది. ఇంకా క్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా రేపటి నుంచి ఇలా క్యాబ్ కోసం పరిగెత్తొచ్చే పని ఉండదు అనమాట, ఎందుకంటే మాకు 2-3 ఉంటాము. ఆ విండో సీట్ కోసం అనమాట పరిగెత్తొచ్చేది. ఫుల్ సఫకేటింగ్ అనిపిస్తుంది నైట్ టైం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏసీ ఆన్ చేస్తారు. ఆల్రెడీ 8 hours ఆ సెంట్రల్ ఏసీలో కూర్చొని వచ్చి ఉంటాము, మళ్ళీ ఈ ఏసీ వల్ల సఫకేటింగ్ అనిపిస్తుంది. ఆన్ చేయకన్నా కూడా ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా మన క్యాబ్మేట్స్, వాళ్ళకి కావాలి కాబట్టి ఆన్ చేస్తారు. ఇంకా అందుకే నేను విండో సీట్ కోసం అని చెప్పి ఇప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తాను. అండ్ ఫైనల్గా వెళ్ళిపోతున్నాం అనమాట మా క్యాబ్మేట్స్ వచ్చాక. ఇదంతా రేపటి నుంచి నేను మిస్ అవుతాను అని చెప్పి నాకు ఉంది, అందుకే నేను చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను, నాకు మెమరీగా ఉంటుంది అని చెప్పి. ఎప్పుడు ఈ గేట్ దగ్గర అసలు చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఇవాళ కూడా అనింది. అండ్ ఇవాళ నాది ఫస్ట్ డ్రాప్ అనమాట. ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాది ఫస్ట్ డ్రాప్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో రేపటి నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్ళే పని లేదు, జస్ట్ రేపు వెళ్ళి ల్యాప్టాప్ సబ్మిట్ చేసి రావడమే మన పని. సో ఫస్ట్ అయితే మీరు నిన్నటి వ్లాగ్ చూస్తారు, ఐ మీన్ నిన్న తీసిన షార్ట్స్ చూస్తారు, అండ్ దెన్ ఇవాళది చూస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా ఆ వ్లాగ్ అంటే ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను నిన్నటివి. సో నిన్నటి క్లిప్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తాను నేను. సో మీరు నిన్న లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి నేనేం పని చేయలేదు, జస్ట్ వెళ్ళొచ్చాను అంతే. అవన్నీ చూస్తారు. అండ్ ఇవాళ ల్యాప్టాప్ సబ్మిషను, ఇంకా మా టీం వాళ్ళు రారు, మా వాళ్ళు ఓన్లీ మండే, ట్యూస్డే, ఫ్రైడే వస్తారు. నాది వెడ్నెస్డే పడింది, సో ఐ హ్యావ్ టు సబ్మిట్ టుడే కాబట్టి ఇంకా నేను ఒకదాన్ని వెళ్తాను. మోస్ట్లీ మా మేనేజర్ ఉంటారేమో, వెళ్ళి మాట్లాడేసి ఇంకా ల్యాప్టాప్ సబ్మిట్ చేసి వచ్చేయడమే అనమాట. ఇవాళ మనకు యాక్చువల్లీ ఇవాళ అక్షయ తృతీయ కూడా, April 30. ఏమైనా కొనుక్కుందాం అనుకున్నాను, బట్ నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో ఎందుకులే డబ్బులు ఇప్పుడు ఖర్చు పెట్టేసుకోవడము అని చెప్పి నేను ఇంకా కొనుక్కోవట్లేదు. అసలు నాకు అంటే కొనుక్కోవాలని చాలా డేస్గా అనుకున్నాను అక్షయ తృతీయకి, బట్ ఇట్స్ ఓకే, అక్షయ తృతీయ కొనాలని రూల్ ఏం లేదు కదా, ఇంక అందుకే లైట్ తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, sipping spirits at ease. From the hills to the shore, ain't no second guessing.
అనుకున్నా కానీ కుదరలేదు. అందరూ ఉన్నప్పుడు నేను వ్లాగ్ తీయను, ఎందుకంటే కొంతమంది కంఫర్ట్ ఉంటుంది, కొంతమంది కంఫర్ట్ ఉండదు కదా. అందుకే నేను పెద్దగా వ్లాగింగ్ ఏం చేయలేదు. జస్ట్ ల్యాప్టాప్ సబ్మిట్ చేసి ఇంకా మా కొలీగ్స్తో మాట్లాడేసి వచ్చేసాను అనమాట. సో అది ఇవాళ వ్లాగ్, అది చిన్న వ్లాగ్. నేను మెమరీగా ఉంటుంది కదా నాకు అని చెప్పి తీసాను అనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ జస్ట్ 5 months వర్క్ చేశాను. ఇది జస్ట్ 5 months కాంట్రాక్ట్. జాయిన్ అయ్యేటప్పుడు తెలియదు 5 months అని, వాళ్ళు ఎక్స్టెండ్ అవుతుందన్నారు. బట్ ఫర్ ఫ్యూ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ అని చెప్పారు. సరేలే అని చెప్పి ఇంకా నేను కూడా వేరే జాబ్ చూసుకుందాము అని చెప్పి నోటీస్ పీరియడ్ అనేమి ఉండదు అనమాట. కాంట్రాక్ట్ అయిపోతే ఇంక మనం జస్ట్ వెళ్ళిపోవచ్చు, ల్యాప్టాప్ అవన్నీ సబ్మిట్ చేసేసి. సో అది వాళ్ళు జరిగింది. ఇంకా మళ్ళీ ఉద్యోగాల కోసం హంట్, ఇది జాబ్ కోసం హంట్ స్టార్ట్ చేయాలి. రెస్ట్ అయితే తీసుకోను, ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను జాబ్స్ ఎత్తుక్కోవడము. ఎందుకంటే జాబ్స్ మనకు అంత త్వరగా దొరకవు కదా హైదరాబాద్లో. సో కొంచెం జాబ్స్ కోసం ట్రై చేస్తాను, ఆ తర్వాత ఇంటికి వెళ్తాను అనమాట. కొన్ని డేస్ ఇంట్లో ఉండొస్తాను. మొన్న వెళ్ళొచ్చావు కదా అంటే మొన్న 3 days ఉన్నాను కదా, అందుకే ఇప్పుడు వెళ్ళి కాంపన్సేట్ చేస్తాను. అండ్ దెన్ ఇంకో జాబ్ వచ్చినప్పుడు జాబ్ వచ్చిందని చెప్తాను. సో అదనమాట ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీకు కానీ మా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మీరు మా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్లీజ్ లెట్ us know, ఓకేనా? సో మీరు మాకు కమెంట్స్ చెప్పచ్చు. సో అలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఇవాళ నుంచి ఇంకా యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెంచుదాం, ఇంట్లోనే కదా ఉన్నాము. సో వ్లాగింగ్ ఇంకొంచెం స్టార్ట్ చేస్తాను, వ్లాగింగ్ కూడా రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades.